17 మంది విద్యార్థుల్ని ప్రతిభా కాలేజీలో చేర్పించడం జరిగింది. ఈ సంవత్సరం వాళ్ళకి సంబంధించినటువంటి 6 లక్షల రూపాయలు ఫీజుగా వాళ్ళకి చెల్లిస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర గణాధర్ గారి చేతి మీదుగా ఈ చెక్కులు వారికి ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇతర ప్రముఖులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయం చేశారు. అలాగే కమ్మ కుటుంబ సభ్యులు కూడా అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మేము పిలిచిన వెంటనే ఇంత చక్కగా అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ప్రకాశం కమ్మ సంఘం అందరం వెళ్ళి భోజనం చేసి కార్యక్రమం కానీ వెళ్ళలేదు. అప్పుడే కార్యక్రమం విజయవంతమైన సాధించినట్టు మాకు చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండిపోయేది తినక ముందులే మా కడుపు నిండినట్టు హ్యాపీగా ఉంది. చాలా ఇది ఒక మంచు దొరకగానే అనుకున్న ఇది స్టార్టింగ్ అంటే ఆరంభం. ఇంక ఎక్కడికి వెళ్తుందో ఈ కమ్మ సంఘం 18 నెలల్లోనే స్థాయిలో ఇంతమందికి నేను పెద్ద పెద్ద విద్యార్థులకి అందులో కమ్మ సంఘం అంటే కమ్మోళ్ళకే కాకుండా ఇతర కులాలకు కూడా ఇచ్చి ఇక్కడ మనం ఈ కమ్మ సంఘం తరఫున మేము చేసామంటే ఎంత హ్యాపీగా ఉందో. దీంట్లో దానికి గొప్పగా చెప్పుకోవాలంటే ప్రతిదానికి ఒక రథసారథి ఉండాలి. రథం నడిపేవాడు సారథి వాడు మంచివాడైతే అది ఎంత దూరమైన వెళ్తుంది అనే దానికి ఒక నిదర్శనం మురళన్న కమ్మ సంఘం చేపట్టిన తర్వాత అతను ఆ సీట్లో కమ్మ సంఘంలోకి వచ్చి అతను అధ్యక్షుల పదవి తీసుకున్న తర్వాత ఈ కమ్మ సంఘం ఇప్పుడు ఒక ఎలా ఉందంటే రోజు రోజుకి ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. 100 మందితో స్టార్ట్ చేసి అనుకున్నది 650 మంది అన్నాడు, మళ్ళీ 1000 మంది అంటున్నాడు. ఇక ఎవరు కనపడితే వాడు ఎవడన్నా మనకి ఒక డబ్బులు ఉండి ఏదైనా ఒక పుణ్యం పెట్టుకు కనపడితే చాలు ముందు 12,000 కొట్టాను అడుగుతున్నాడు. ఇక ఎమ్మెల్యే గారు కూడా దామచర్ల జనార్దన్ గారు కానీ కుమార్ గారు కానీ అందరూ వెంకయ్య గారు కానీ సత్య గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం నేను నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు 1000 మందితోటి సభ్యులతో కార్యక్రమం జరుపుకొని ఇంతకన్నా రంగరంగ చేసుకొని ఈరోజు ఈ కళ్యాణ మండపం కాబట్టి ఇక్కడ పట్టింది. కానీ అది మామూలు ఒంగోలులో ఏదే కలవనుకుని జనాలు పోటీ ఒక టైంలో అయితే కుర్చీలు ఎత్తుకొని తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. చాలు ఇది ఆయన ఈ జన్మకి ఇంకా ఆయనకి ఇది ఒక తృప్తి అనిపించింది. అతనికి ఒక మైలురాయిలాగా ఇది ఒక లోను ఈరోజు జరిగింది. ఇంతకుముందు చాలా చేశాడు కానీ అదంతా ఒక ఎత్తు. ఈరోజు జరిగిన కార్యక్రమాలు ఊహించలేదు. మేమే షాక్ అయ్యాము. చాలా బాగా జరిగింది. ముందు ఇంకా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. మేము ఎంత చెప్పడానికి కూడా ఈ జాబ్ అయితే 1000 మందితో చేస్తామని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాం. తర్వాత మురళి ఓకే చేసి చేస్తాం. మంచి పేద విద్యార్థులకి అదర్ క్లాస్లో ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ, మా ఊళ్ళో ఒక చిన్న అబ్బాయికి ఒక బ్రెయిన్ స్టోమ్ వచ్చి యాక్సిడెంట్ జరిగితే మొన్నటి నేను వెళ్ళి వరకు సహాయం కోసం పోతే చూస్తే వాళ్ళ ఇంట్లో కుర్చీ కూడా లేదు కూర్చోడానికి. చూసి నేను 50,000 వాళ్ళకి నా పర్సనల్గా ఇచ్చి వచ్చాను. తర్వాత వచ్చిన తర్వాత పిల్లలు చదువు ఆగిపోయింది. వాళ్ళు 10th ఇంట్లో చదువుకున్నారని మురళన్నతో చెప్తే ఒకే ఒక్క మాట ఉన్నాడు, వాళ్ళకి ఏం కావాలో చదువు కమ్మ సంఘం తరఫున నేను చూసుకుంటానని చెప్పాడు. వెంబటే వాళ్ళకి అర్షిని కాలేజీలో సీటు ఏర్పాటు చేసి వాళ్ళ హాస్టల్ ఫీజు వాళ్ళకి బుక్స్తో సహా మొత్తం కమ్మ సంఘమే భరించేటట్టు ఒక మాట చెప్పగానే టైం అయిపోయింది. యాక్చువల్గా ఈ ఫీజు కూడా సపోర్ట్ చేశాడు. నాకు మంచి మిత్రుడు మన బ్రదర్ని నాకు మంచి బ్రదర్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కమిషన్ చాలా తీసుకెళ్ళి మళ్ళీ ఇదే కార్యక్రమం ఎందుకు ఈ కళ్యాణ మండపం కూడా సరిపోదేమో ఓపెన్లో పెట్టుకోవాలంట జనాలు వస్తారేమో అనిపిస్తుంది. మేము రాజకీయం అంటే అది వేరు, ఏదో మేము చేసే మా కోటేయమంటారు. ఇది అది కాదు. రాజకీయ నాయకులు కానీ కులాలకు అతీతంగా కమ్మ సంఘం అని పేరు పెట్టి కమ్మ వాళ్ళకే కాకుండా అదర్ కులాలకి మేము హెల్ప్ చేస్తున్నామంటే అది గొప్పగా ఫీల్ అవుతుంది.
ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ బాగుండాలని కోరుకుంటారు, కానీ మాకు అన్ని కమ్యూనిటీలు బాగుండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీలు బాగుండాలని కోరుకున్నాం. కాబట్టి కమ్మ సంఘం వాళ్ళు వచ్చి ఇతర కులాస్ కూడా మేము చాలామంది కూర్చున్నాము. మీరు లిస్ట్ తీసుకున్నాం, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా కమ్మ సంఘం అంటేనో రెడ్డి సంఘం అంటే ఇంకో సంఘం అంటే ఆ సంఘం వరకు వాళ్ళు చూసుకుంటారు. మేము అలా చూసుకోకుండా అన్ని పేద విద్యార్థులు ఉన్నదానికి ఒక పర్సంటేజ్ పెట్టి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ వాళ్ళకి కేటాయించి మా డబ్బులు అందరు కట్టింది మాత్రం కమ్ములు, అందరం కమ్ముల చేత కట్టించి దాన్ని మేము అదర్ కులాలకి దీన్ని పంపించి ఈ కులం ఇలా అంటే ఒక కులానికి సంబంధించి ఒక కులాన్ని ఎంకరేజ్ చేసుకుని ఆ కులాన్ని డెవలప్ చేసుకోవడానికి కాదు. కుల సంఘం అంటే చాలామంది కులాన్ని డెవలప్ చేసుకోవడానికి కుల సంఘం కాదు. పేద విద్యార్థులకి డబ్బులు ఉన్న వాళ్ళందరం కలిసి ఒక చాటకు చేరి దాన్ని ఒక నిధిలాగా తయారు చేసి ఆ నిధిని అందరికీ పంచడం. ఆ పంచే క్రమంలో ఓన్లీ కమ్మోలు కాకుండా అదర్ పేద విద్యార్థులు మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు ఎవరున్నారు అందరికి పంచి హ్యాపీగా ఈరోజు ఎంత సంతోషంగా ఉంది. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఇంత హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. మీకే మీడియా మిత్రులు చెప్పండి.